ప్రేక్షకులకి నమస్కారం. పొలిటికోస్ ఛానల్కు స్వాగతం. మీ దగ్గర పాత ఓటర్ ఐడి ఉందా, లేదా కొత్తగా ఓటర్ కార్డ్ కోసం అప్లై చేసి అది ఇంకా మీ ఇంటికి రాలేదా? అసలు ప్లాస్టిక్ కార్డ్తోనే పని లేకుండా మీ మొబైల్లోనే ఒరిజినల్ ఓటర్ ఐడిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ రోజు వీడియోలో క్లియర్ కట్గా చూద్దాం. మన ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ ఎపిక్ ఫీచర్ ద్వారా కేవలం 2 నిమిషాల్లో మీరు మీ డిజిటల్ కార్డును పొందవచ్చు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మరి? ముందుగా మీరు మీ మొబైల్ లేదా కంప్యూటర్లో గూగుల్ ఓపెన్ చేసి ఓటర్స్ సర్వీస్ పోర్టల్ voters.eci.gov.in అని టైప్ చేయాలి. వెబ్సైట్ ఓపెన్ అయిన వెంటనే మీకు హోమ్ పేజీలో ఉన్న లాగిన్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇక అప్పటికే ఒకవేళ కనుక అకౌంట్ కలిగి ఉంటే యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వండి. ఒకవేళ మీరు కొత్తవారైతే సైన్అప్ మీద క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ ద్వారా 1 నిమిషంలో అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. లాగిన్ అయిన తర్వాత డాష్ బోర్డ్లో మీకు ఈ ఎపిక్ డౌన్లోడ్ అనే ఒక బ్లూ కలర్ బాక్స్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఓటర్ ఐడి నెంబర్, ఎపిక్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. ఆ నెంబర్ ఇచ్చి కింద ఉన్న డ్రాప్ డౌన్ మెనూలో మీ రాష్ట్రాన్ని, అంటే తెలంగాణ అయితే తెలంగాణ, లేదా ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ను సెలెక్ట్ చేసుకుని సర్చ్ బటన్ నొక్కండి. మీ వివరాలన్నీ స్క్రీన్ మీద క్లియర్గా కనిపిస్తాయి. కింద సెండ్ ఓటీపీ అనే బటన్ ఉంటుంది. అది నొక్కితే మీ ఓటర్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై చేయగానే డౌన్లోడ్ ఈ ఎపిక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే చాలు, మీ ఒరిజినల్ డిజిటల్ ఓటర్ ఐడి పీడిఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ అయిపోతుంది. చూసారుగా ఎంత సింపుల్గా మీ డిజిటల్ ఓటర్ ఐడిని డౌన్లోడ్ చేసుకోవచ్చో. ఈ కార్డును మీరు ప్రింట్ తీయించుకొని లామినేషన్ చేసుకుంటే ఒరిజినల్ కార్డు లాగే అన్ని చోట్ల వాడుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది ఓటర్ కార్డు చేతికి అందక ఇబ్బంది పడుతూ ఉంటారు. వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.